తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలుగా విడిపోయిందా? పక్కోడికి ఏం జరిగితే మనకేంటి అనే స్థాయికి పడిపోయిందా? గతంలో ముఖ్యమంత్రిని హీరోలు కలిస్తేనే రాజకీయం చేసిన వారు ఇప్పుడు ఏమైపోయారు? ఓవైపు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతున్నా ఇండస్ట్రీ పెద్దలు మౌనం వహించడానికి కారణం ఏంటి? ఇది వ్యూహాత్మకమా లేక లొంగిపోవడమా? మాది ఒకే కుటుంబం, మేమంతా కళామ తల్లి బిడ్డలం. ఒకరికి కష్టం వచ్చినా అందరం నిలబడతాం. సినిమా డైలాగుల్లాగానే తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు చెప్పే ఈ మాటలు నిజంగానే వినడానికి సొంపుగా ఉంటాయి. అవార్డ్ ఫంక్షన్లు, సంబరాలు జరిగినప్పుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హమ్ ఏక్ హై అంటూ ఫోజులిచ్చే తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు ఏమైపోయారు? ఇండస్ట్రీపై ఓ వైపు నుంచి దాడి జరుగుతున్నా మేమే ఇండస్ట్రీ పెద్దలం అని చెప్పుకునే వారంతా మౌనంగా ఎందుకున్నారు? లేస్తే మా అంతటి వారు లేరు అని చెప్పుకునే వారంతా ఇప్పుడు ఎందుకు ఆఫీస్ ఛాంబర్లలో ముఖం దాచుకున్నారు? ఇండస్ట్రీ పెద్దలు సెలెక్టివ్ గానే మాట్లాడతారా? తమకు నచ్చని వారిని మాత్రమే ప్రశ్నిస్తారా? తమకు అనుకూలమైన వారికి మాత్రమే అండగా నిలబడతారా? ఇప్పుడు సగటు తెలుగు సినీ అభిమాని అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఎస్, తెలుగు ఇండస్ట్రీ ఎందుకు మౌనంగా ఉంది? ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు టార్గెట్ అవుతున్నా ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడరా? తప్పును సైతం తప్పు అని కూడా చెప్పరా? ఇది తప్పు అని చెప్పడానికి వారికి ధైర్యం లేదా? లేదంటే హీరోలదే తప్పని మొత్తం ఇండస్ట్రీ ఒప్పుకుందా? నాగార్జున నుంచి మోహన్ బాబు, అల్లు అర్జున్లకు ఇండస్ట్రీ ఏమాత్రం అండగా నిలబడింది? హీరోలు టార్గెట్ అవుతున్నా ఎందుకు ఇండస్ట్రీ ముందుకు రావడం లేదు? గత 6 నెలలుగా జరుగుతున్న తతంగం చూస్తే ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి ఇకపై ఎలాంటి ప్రివిలేజ్ ఉండదని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ ఇండస్ట్రీ పెద్దలందరికీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సినిమా వాళ్ళు ఏమైనా దేశం కోసం పోరాడిన సైనికులా? వారికెందుకు ప్రాధాన్యత అంటూ రేవంత్ మండిపడ్డారు. డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించడమే ఇండస్ట్రీ వ్యాపారమని, అలాంటి వారికి బెనిఫిట్ షోలు ఎందుకని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీకి స్పెషల్ ప్రివిలేజ్ ఉండబోదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఇక అల్లు అర్జున్ విషయమే కాదు, అటు మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలోనూ తెలంగాణ పోలీసులపై విమర్శలు వచ్చాయి. పోలీసులు తాను చెప్పినా వినకుండా తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మోహన్ బాబు ఆడియో విడుదల చేశారు. ఈ మొత్తం వివాదంలో తన చిన్న కుమారుడు మంచు మనోజ్ది తప్పు అని చెబుతున్నా పోలీసులు సరైన నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ 2 వివాదాలకు ముందే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సందర్భంలోనూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై హీరో నాగార్జున అభ్యంతరం తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నాగార్జున ప్రకటన విడుదల చేశారు. తనకు నోటీసులు ఇవ్వకుండానే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారన్నారు. ప్రభుత్వం మాత్రం నాగార్జున కబ్జాకు పాల్పడ్డారని, దీనిపై తమదే సరైన నిర్ణయం అని తేల్చి చెప్పింది. ఇలా ఎన్ని సంఘటనలు జరిగినా ఇండస్ట్రీ పెద్దలెవరూ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ 4 ఏళ్ల క్రితం సినీ పెద్దలు టికెట్ల ధరలు పెంచాలంటూ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిస్తే దానికి రాజకీయ రంగు పులిమారు. తమ రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ ను వివాదం చేశారు. ఇండస్ట్రీలోని కొంతమంది ఆయనకు వంత పాడారు. హీరోలు, డైరెక్టర్లు ముఖ్యమంత్రిని కలవడమే అవమానం అంటూ రోత రాజకీయం చేశారు. తమకు అనుకూలం కాబట్టి దీనికి కొందరు సినీ పెద్దలు సైతం అగ్గిలో నెయ్యి పోసే ప్రయత్నం చేశారు. కొందరు హీరోలైతే టికెట్ ధరలు పెంచకపోతే ఎలా అని ఏకంగా ముఖ్యమంత్రిపైనే కామెంట్లు చేశారు. మరి ఇంతటి దమ్మున్న ఇండస్ట్రీ ఇప్పుడెందుకు నోరు మూసుకుంది? మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా, లేక మనకెందుకులే అని స్వార్థమా? సినీ ఇండస్ట్రీ రాజకీయ రంగు పులుముకుందని చాలా రోజుల నుంచి చర్చ ఉంది. ఇప్పుడు హీరోలపై దాడులు జరుగుతున్నా, వారి ఇంటిపైకి మనుషులు వెళ్లి రాళ్లు రువ్వుతున్నా మాట్లాడే నాదుడే లేడు. కళామ తల్లి ఇది చూసి మౌనంగానే రోధిస్తోంది. తన బిడ్డలు ఏమైపోయారని ప్రశ్నిస్తోంది.